వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండం 13వ అధ్యాయము 16వ వచనం. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాట అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం ఎప్పుడంటే, అప్పుడు దాకా అబ్రహాముకు తోడుగా ఉండి, అబ్రహాముకు సహకారిగా ఉంటూ, అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చిన లోతు అబ్రహాము నుంచి దూరం అయిపోతూ వచ్చాడు. అలాంటి సమయంలో ఒకవేళ మానసికంగా అబ్రహాము చాలా బాధపడి ఉండొచ్చు. నేను ఒంటరి అయిపోతానేమో, లోతు నన్ను విడిచిపెట్టేశాడు, లోతు కుటుంబం కూడా నాకు అండలేదు అని ఒకవేళ హృదయంలో దిగులు పడుతూ ఉన్నాడేమో. దానికి మించి అబ్రహాముకు సంతానం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ హృదయ బాధలను ఎరిగిన దేవుడు. నువ్వు ఎప్పుడు వేదన చెందుతావో, ఎప్పుడు దుఃఖపడతావో, ఎప్పుడు విచారంతో ఉంటావో, ఎప్పుడు బాధపడతావో అని చూస్తూ వెంటనే దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉంటాడు. నిన్ను బలపరచడానికి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయడు. ఇక్కడ కూడా అబ్రహాముతో వెంటనే అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, నిన్ను దూరంగా అయిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నువ్వు బాధపడొద్దు. అబ్రహాం, ఎవరు లేరనుకుంటున్నావేమో, అసలు వాళ్ళు వీళ్ళు నీకెందుకు, నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను. ఎలాంటి సంతానం ఇస్తానంటే, భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను అంటున్నాడు. ప్రియులారా, మూల భాషలో ఈ రేణువులు అంటే దుమ్ము. ఎంత భయంకరమైన గొప్ప మాట ఇక్కడ మనం చూస్తున్నామండి. ఒక్కరు కూడా లేరు అంటే దుమ్ము అంటున్నాడు. ఎంత అద్భుతమైన గంభీరమైన మాట. దుమ్మును ఎవరైనా లెక్కబెట్టగలరా? అసలు దుమ్ము ఎంత ఉంటుందో ఆ రేణువులు చెప్పగలమా? కానీ దేవుడు అలాంటి సంతానాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఎవరో దూరం అయిపోయారని, ఎవరో నిన్ను విడిచి వెళ్ళిపోయారని, ఎవరో నీతో మాట్లాడలేదని నువ్వెందుకు దిగులు పడుతున్నావు? దుమ్మును లెక్క పెట్టగలవా? అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు కాదు, నీ సంతానం నుంచే ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని మన దేవునికున్న ఆ గొప్ప పేరు, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. అందుకనే ఉదయకాల సమయంలో అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది దూరం చేయబడిందో దేవుడు నీకు ఇచ్చేది అరాకొరా కాదు, అల్పము స్వల్పము కాదు, కొద్ది కొద్దిగా కాదు. కానీ నువ్వు నీ జీవిత కాలం అంతా కూడా లెక్క పెట్టినా ఇంకా తక్కువే, లెక్క పెట్టలేవు అన్నట్లుగా దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన గొప్ప కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు మన జీవితంలో అవి అనంతమైనవి. ఈ ఉదయకాలము దేవుడు మన జీవితంలో ఇవ్వబోయేవి ఏది కూడా మనం లెక్కించలేము. లెక్కించలేని అనుభవాలు ఈ ఉదయకాల సమయంలో 7 ప్రభువు మీ దగ్గరకు తీసుకొస్తున్నాడు.
మీ ముందున్న 7 సంగతుల్లో ఏదో ఒక సంగతి ఈరోజు నిన్ను ఆదరించవచ్చు, నిన్ను తప్పక ధైర్యపరచవచ్చు, ఈరోజు నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడవచ్చు. ఒకవేళ ఈరోజే నీకు గొప్ప విజయాన్ని కూడా ఇవ్వచ్చు. అందుకని మొట్టమొదటిగా చూసినట్లయితే మనం లెక్కించలేనివి ఏంటి అంటే, అక్కడ మనం చూస్తే అబ్రహాముతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి, ఆదికాండం 22:17, ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపచేస్తానంటున్నాడు. ఏ మానవుడు కూడా జీవిత కాలం అంతా కూడా చూసిన లెక్క పెట్టలేనివి ఆకాశ నక్షత్రాలు. అంతగా దేవుడు నిన్ను దీవించాలంటున్నాడు. ఎవరు కూడా ఇంతవరకు లెక్క పెట్టలేని పరిస్థితిలో ఈ నక్షత్రాలు ఉన్నాయి. లెక్క పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ వారు ఇప్పటికే లెక్కించలేకపోయారు. దేవుని కార్యాలు దేవుడు ఇవ్వబోయేవి ఈ రీతిగా ఉంటాయి. రెండవది చూస్తే అదే ఆదికాండం 22:17లో సముద్ర తీరమందలి ఇసుక వలె అంటున్నాడు. ఇది రెండవది. సముద్ర తీరమందు ఇసుక ఎంత ఉంటుందండి? ఆ ఇసుక రేణువులను మనం లెక్క పెట్టగలమా? దేవుడు నీ జీవితంలో చేయబోయేవి కూడా ఇలాగే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, లెక్కించాలన్నా కూడా నీ వల్ల కాదు. అన్ని దీవెనలు, అంత సమృద్ధి నీ అక్కర ఎరిగి దేవుడు నీకు ఇస్తాడు. మూడవదిగా చూసినట్లయితే ఆదికాండం 13:16లో భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తానంటున్నాడు. భూమి మీద ఉన్న రేణువులు ఇందాక చూసినట్లు దుమ్ము, ఆ దుమ్ము రేణువులు లెక్క పెట్టగలమా? అంత దీవిస్తానంటున్నాడు దేవుడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనం లెక్కించలేనివి దేవుడు ఏం చేస్తాడు అంటే, కీర్తన 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. నాలుగవది, దేవుని ఆశ్చర్యక్రియలు ఎవరు కూడా ఇంతవరకు లెక్కించలేకపోయారు. ఒకటా రెండా? ఒకటి చెప్పేసరికే ఆల్రెడీ దేవుడు 2-3 చేస్తానే ఉంటాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవది, ఆయన తలంపులు ఎవరు కూడా లెక్కించలేరు. మన పట్ల ఆయనకున్న తలంపులు ఎంత గొప్పవో తెలుసా, ఉన్నతమైనవో తెలుసా? నీ జీవితం యొక్క భవిష్యత్తు గురించి దేవుడు ఎప్పుడో తలంపు కలిగి ఉన్నాడు. నువ్వు ఆలోచించి బాధపడి దిగులు పడాల్సిన పని లేదు. నీ భవిష్యత్తు గురించి దేవుడు ఎప్పుడో ఉద్దేశించాడు. ఆయన మనసులో నీ జీవితం గురించిన ప్రణాళిక ఎప్పుడో సిద్ధమైపోయింది. ఇది ఐదవదిగా చూస్తున్నాము. అదే మాట మనం చూస్తే కీర్తన 139:17లో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ ఎక్కువై ఉన్నవని ఈ మాటలో కూడా చెప్తున్నాడు. ఇది ఐదవదిగా చూస్తూ ఉంటున్నాము. లెక్కించలేనివి ఆయన తలంపులు. ఆరోజు మనం చూసినట్లయితే 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆరవది, దేవుని జ్ఞానాన్ని, ఆ జ్ఞాన సంపదను లెక్కించటం ఎవరి వల్ల కాదు. అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు నీ చిన్న పరీక్షల్లో జ్ఞానం ఇవ్వలేడా? నీ చిన్న ఉద్యోగంలో జ్ఞానం ఇవ్వలేడా? నీ చిన్న ఇంటర్వ్యూలో నీకు జ్ఞానం ఇవ్వలేడా? నీ చిన్న కుటుంబ సమస్యలో నీకు జ్ఞానం ఇవ్వలేడా? నీ జీవితాన్ని కట్టి స్థిరపరచుటకు నీకు జ్ఞానం ఇవ్వలేడా? ఇస్తాడు. అంత గొప్ప జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది. ఆర్కిమెడిస్ గారిని ఒకరు అడిగారంట, ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది అంటే, ఆయన అన్నాడంట, దేవుని జ్ఞానం అనే సముద్ర తీరంలో ఒక ఇసుకరేణువే నేను పొందాను అన్నాడంట. అంత జ్ఞానం కలిగిన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. దిగులు పడొద్దు. అందుకనే రోమా 11:33, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అంటున్నాడు. ఇదంతా ఆరోదుగా చూస్తున్నాం.
ఏడవది, మనం ఏమీ లెక్కించలేము అంటే రోమా 11:33లో ఆయన మార్గములెంతో అగమ్యములు, అన్కౌంటబుల్, అన్మెజరబుల్. ఏడవది, దేవుడు నీ జీవితంలో ఎలాంటి మార్గాలు సిద్ధపరిచాడో తెలుసా? నీ జీవితానికి నువ్వు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై జీవించి ఉంటే నీకు దాదాపు నీ 100 సంవత్సరాలకు సరిపడా మార్గాలన్నీ దేవుడు ఎప్పుడో నీ కొరకు ఏర్పరిచే ఉంచాడు. ఆటోమేటిక్గా నువ్వు వెళ్తున్నప్పుడే దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఒకవేళ నీకు ఆ మార్గము దూరం నుంచి కనపడదు, వెళ్ళే కొద్దీ ఆ మార్గాన్ని నువ్వు అనుభవించగలవు, చూడగలవు. నీ జీవితంలో ఇదే చేస్తాడు. ప్రియులారా, ఇవన్నీ చెప్తున్నప్పుడు అబ్రహాం ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. కానీ అబ్రహాంలో ఉన్న గొప్పతనం ఒకటే, ఇదంతా నమ్మాడు. అబ్రహాము నమ్మాడు కాబట్టి ఇవన్నీ జరిగాయి. నువ్వు అసలు నమ్మట్లేదు కాబట్టి ఏదీ జరగట్లేదు. ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు? ఇంకా ఎందుకు నీ దేవుని శక్తిని అనుమానిస్తున్నావు? ఇంకా ఎందుకు ఆయనను తక్కువగా ఎంచుతున్నావు? ఈ ఉదయకాలం అసాధ్యమైన దేవుడు, లెక్కింపలేని కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. అబ్రహాంను ఎలా దీవించాడో నిన్ను కూడా ఈరోజు దీవించి నీ జీవితంలో ఇవ్వబోయేవి, చేయబోయేవి అవి లెక్కింపనశక్యమైనవని 7 సంగతులు గుర్తుంచుకో. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో పోగొట్టుకున్నావని, ఎవరో దూరమైపోయారని ఆలోచించొద్దు. ఒక్కరిని పోగొట్టుకుంటే దేవుడు నీకు 100 మందిని ఇస్తాడు. 10,000 మందిని కూడా ఇవ్వగలిగిన దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన వైపు చూడు. నీ జీవితం కట్టబడుతుంది. నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు భయపడినట్లు ఏమీ జరగదు. నువ్వు ఊహించి ఇబ్బంది పడినట్లు ఏమీ ఉండదు. దేవుడే సమస్తము చూసుకుంటాడు. ఉదయకాలం నీతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము జీవితంలోనే కాదు, నీ జీవితంలో కూడా నెరవేర్పు చూస్తావు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. అబ్రహాము జీవితంలో నుంచి మాతో మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. నిజంగా తండ్రి, ఏదో ఒక లోతు కుటుంబం దూరమైపోయిందని బాధపడుతున్నాడు, కానీ మీరు ఇవ్వబోయేది అది ఎలాంటిదో లెక్కింపలేని అనుభవం మీరు గుర్తు చేస్తూ 7 సంగతులు, లెక్కించలేనివి, అన్కౌంటబుల్ థింగ్స్ ఇన్ ద బైబిల్ అని మాతో మాట్లాడారు. మా ప్రియులు కూడా నీ మాటలు వింటున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారో, దేని కొరకు ఆశపడుతున్నారో, కనిపెట్టుకుంటున్నారో లెక్కింప శక్యము కాని రీతిగా వారికి అనుగ్రహించి దీవించి దినమంతా తోడేండి నడిపించమని, బలహీనను స్వస్థపరచమని, అవసరతలో ఉన్న వారినందరినీ ఆదరించమని, ధైర్యపరచమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ కృతజ్ఞత స్తుతులతో మా ప్రభువును, మా రక్షకుడు, లెక్కింప శక్యము కాని కార్యాలు చేయవాడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.